హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్. ఎందుకు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే దాని పేరు చేంజ్ చేశారనమాట. ప్రజెంట్గా మనము దాన్ని ఏం పిలుస్తున్నామంటే పాలిసిస్టిక్ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఏమి పీసీఓఎస్ ఉన్నది ఇప్పుడు పిఎంఓఎస్గా చేంజ్ చేశారు. పిఎంఓఎస్ అంటే ఏం కాదు, పీసీఓఎస్ విత్ సేమ్ సిమ్టమ్స్, కాజెస్, పెథోఫిజియాలజీ. దీంట్లో మనకు కాజెస్ చూసుకుంటే 3 మెయిన్ కాజెస్ ఉంటాయి. ఒకటి వచ్చి జెనెటిక్ కాజ్. జెనెటిక్ కాజ్లో ఏ క్రోమోజోమ్ డిస్టర్బెన్స్ అవుతుందంటే క్రోమోజోమ్ 2 and 9 అనమాట. లైఫ్ స్టైల్లో మెయిన్గా మనకి ఒబెసిటీ 80% ఆఫ్ ది కాజ్ లైఫ్ స్టైల్. అంటే ఒబీస్గా ఉన్న ఫీమేల్స్లో ఎక్కువ పీసీఓఎస్ ఉంటుంది. నెక్స్ట్ మెటబాలిక్ చేంజెస్. దీంట్లో మనం పెథోఫిజియాలజీ చూస్తే ఈ కాజెస్ మూడిట్లో ఏదో ఒక్క దానివల్ల అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక్క కాజ్ వల్ల అయినా కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హై ఛాన్సెస్ 3 కలిసినప్పుడు వస్తాయి, లేకపోతే లైఫ్ స్టైల్ ఓన్లీ మెటబాలిక్ చేంజెస్ వల్ల, లేకపోతే జెనెటిక్ మెటబాలిక్ చేంజెస్ వల్ల, ఓన్లీ లైఫ్ స్టైల్ వల్ల, ఇలా ఏదైనా వల్ల అయినా రావచ్చు అనమాట. దీంట్లో ఎనీ కాజ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. వన్స్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయంటే ఆండ్రోజన్ ఏం స్టిమ్యులేట్ చేస్తుందంటే మన బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఆండ్రోజన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే మనకి అడ్రినల్ కార్టెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అడ్రినల్ కార్టెక్స్ ఎక్కడ ఉంటుంది? కిడ్నీస్ పైన అడ్రినల్ గ్లాండ్లో ఉంటుంది. టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి మెయిల్ లైక్ సిమ్టమ్స్ వస్తాయి. మెయిల్ లైక్ సిమ్టమ్స్ని మనం ఏమంటామంటే హిర్సుటిజం అంటాం. ఫేషియల్ హెయిర్ గ్రోత్ అవుతుంది. ఎక్కువ ఎక్కడ అవుతుంది అంటే లిప్స్ మీద, చిన్ మీద ఎక్కువగా హెయిర్ మనకి గ్రో అవుతుంది. ఈ ఆండ్రోజన్ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది కదా, ఆండ్రోజన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఓవరీ మీద పని చేస్తుంది. దాన్ని మనము ఆండ్రోజన్ యాక్ట్ అని అంటాము. దానివల్ల ఏమవుతుంది, ఓవరీలో ఏమవుతుందంటే మల్టిపుల్ సిస్ట్స్ ఫామ్ అవుతాయి. ఈ సిస్ట్ని మనం చేంజ్ చేసాం కదా, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. మల్టిపుల్ ఫాలికల్స్ ఫామ్ అవుతాయి మన బాడీలో. నార్మల్గా ఏమవుతుంది, ఇది పెథోఫిజియాలజీ. నార్మల్గా ఏమవుతుంది, ఎవ్రీ మంత్ ఒక్క ఫాలికల్ ఫామ్ అవుతుంది. ఆ ఒక్క ఫాలికల్ ఎయిదర్ ఫర్టిలైజ్ అవుతుంది, లేకపోతే అది రప్చర్ అయిపోయి మనకి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మల్టిపుల్ ఫాలికల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకి ఫాలికల్స్ గ్రోత్ అవుతాయి ఇక్కడ ఓవరీలో. కానీ ఏమవుతుంది, ఎల్హెచ్ ఉంటుంది కదా, ల్యూటినైజింగ్ హార్మోన్, అది ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసిన ఫాలికల్స్ మీద పని చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫాలిక్యులర్ అగ్రిగేషన్ అవుతుంది. అంటే ఇది ఒక ఓవరీ అనుకోండి. ఓవరీలో ఫాలికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల. కానీ ల్యూటినైజింగ్ హార్మోన్కి ఫాలికల్స్ ఇన్సెన్సిటివ్ అవ్వడం వల్ల మల్టిపుల్ ఫాలికల్స్ అన్నీ ఇలా ఓవరీలో లైనప్ అయిపోతాయి. దాన్ని మనము ఫాలిక్యులర్ అగ్రిగేషన్ అంటాం. ఈ పెథోఫిజియాలజీలో ఏమవుతుంది అంటే నార్మల్గా మనకి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి ల్యూటినైజింగ్ హార్మోన్కి రేషియో 1:1 ఉండాలి. కానీ పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఏమవుతుంది అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ రేషియో 1:2 అవుతుంది. ఎందుకంటే ల్యూటినైజింగ్ హార్మోన్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది అమౌంట్లో. కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ ఈజ్ నాట్ సెన్సిటివ్. అది మన బాడీ దానికి రెస్పాండ్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఓవం ప్రొడ్యూస్ కాదు. ఫాలికల్స్ ప్రొడ్యూస్ అయినాయి కానీ ఫాలికల్స్ నుంచి ఓవం ప్రొడ్యూస్ కాదు. ఆ స్టేట్ని మనం ఎనోవులేషన్ అంటాము. ఎనోవులేషన్ కార్పస్ ల్యూటియం ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే ఈ ఫాలికల్ రప్చర్ అవుతుందో మిగిలిపోయి ఉండే ఏరియా ఉంటుంది కదా, దాన్ని మనం కార్పస్ ల్యూటియం అంటాం. ఓవనే ప్రొడ్యూస్ కావడం లేదు కాబట్టి కార్పస్ ల్యూటియం కూడా ప్రొడ్యూస్ కాదు. దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుందంటే ప్రొజెస్ట్రాన్ మన బాడీలో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది, కార్పస్ ల్యూటియం ప్రొజెస్ట్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కార్పస్ ల్యూటియం ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది. ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతే ఏమవుతుంది, ఎండోమెట్రియం ఫామ్ కాదు. ఎండోమెట్రియం అంటే ఏమి, మన యూట్రస్ ఉంటుంది కదా, ఇది యూట్రస్ అనుకోండి. యూట్రస్ లోపల ఉన్న లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ని మనము ఎండోమెట్రియం అంటాం. మెన్స్ట్రువల్ సైకిల్లో షెడ్ అయ్యేది ఏమి, మనకి బ్లీడింగ్లో వచ్చేది అంటే ఎండోమెట్రియం అనమాట. ఎండోమెట్రియం ఫామ్ కాదు, దానివల్ల మనకి మెన్స్ట్రువల్ సైకిల్ రాదు. దాన్ని అంటే ఏమంటామంటే దాన్ని సెకండరీ అమెనోరియా, అంటే అస్సలు యాబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. సెకండరీ ఆలిగోమెనోరియా అంటే సంవత్సరానికి వన్స్ కానీ ట్వైస్ కానీ మెన్స్ట్రుయేషన్ రావడాన్ని ఆలిగోమెనోరియా అంటారు. ఇక్కడి వరకు అర్థమైంటే మనం నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్ ఏమంటే మనకి ఇంక్రీజ్ ఇన్ ఆండ్రోజన్ అవ్వడం వల్ల ఏమేమి అవుతుంది,
ఫస్ట్ మనకి ఆండ్రోజన్ పెరగడం వల్ల బాడీలో ఒబెసిటీ వస్తుంది. పిఎంఓఎస్ ఆబ్వియస్లీ ఫీమేల్స్లోనే చూస్తాం కాబట్టి ఒబేస్ ఫీమేల్స్లో ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయితే ఫీమేల్ హార్మోన్ అది మంచిది కదా అని. కానీ మన బాడీలో 3 టైప్స్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ ఉంటాయి, E1, E2, E3 అని. E3 మనము పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో చూస్తాము. E1 ప్రీ మెనోపాజల్లో అవసరమవుతుంది అనమాట. మనకి రిప్రొడక్టివ్ ఏజ్లో E2 కావాలి. నార్మల్ ఉమెన్లో E1:E2 రేషియో 1:2 ఉండాలి. కానీ పోస్ట్ ఎండోక్రైన్ మెనోపాజల్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే E1:E2 రేషియో 2:1 అవుతుంది. అంటే E1 రేషియో పెరుగుతుంది, మనకు అవసరం లేని ఈస్ట్రోజన్ రేషియో పెరుగుతుంది. అది ఓవరీ మీద యాక్ట్ చేయలేదు. E2 అయితే యాక్ట్ చేయగలదు, కానీ E2 లెవెల్ ఏమైపోయింది, తగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆండ్రోజన్ ఎక్కడ వర్క్ చేస్తుందంటే ఇన్సులిన్ మీద వర్క్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మన బాడీ సెల్స్ దాన్ని యూటిలైజ్ చేయలేవు. దానివల్ల ఏమొస్తుంది, మనకి హైపర్ ఇన్సులినిమియా అంటే మన బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి కానీ మన సెల్స్ యూజ్ చేయలేవు. దానివల్ల ఏమవుతుంది, సెల్స్ యూజ్ చేయలేవు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ రావడం వల్ల ఫ్యాట్, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ప్లస్ దాంతోపాటు ఏమవుతుందంటే హైపర్ పిగ్మెంటేషన్ ఆన్ నెక్ అండ్ యాక్సిల్లా చూస్తాము దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. దాన్ని ఏమంటాము అంటే దానికి ఒక టర్మ్ ఇచ్చినారు, అకాంతోసిస్ నెగ్రికాన్స్ అని. అకాంతోసిస్ నెగ్రిగన్స్ అంటే ఏమంటే వెల్వెటీ హైపర్ పిగ్మెంటెడ్ ప్లాక్ అంటే ఏమంటే పాచి గార అంటాం కదా. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఎక్కువ మెలనిన్ నల్లగా గారలాగా పట్టిపోతుంది ఎక్కడ, వీపు మీద, తర్వాత చంకల్లో అనమాట, యాక్సిలాలో పోస్టీరియర్ నెక్ మీద ఎక్కువ చూస్తాం మనము. దాన్ని మనము అకాంతోసిస్ నెగ్రిగన్స్ అంటాము. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. తర్వాత ఓవరీలో ఏమవుతుందంటే అగ్రిగేషన్ ఆఫ్ ఫాలికల్స్, నేను ముందే చెప్పాను కదా, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ కావడం వల్ల ఫాలికల్స్ అగ్రిగేట్ అవుతాయి ఓవరీ లోపల. దాన్ని మనము నెక్లెస్ సైన్ అంటాం, అంటే ఒక నెక్లెస్ లాగా ఫామ్ అవుతాయి. దానికి ఇంకొక పేరు స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అపియరెన్స్ అంటారు. ఇది మనకి ఎక్కడ కనపడిస్తుంది, అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు. ఇదేం అల్ట్రాసోనోగ్రఫీ, ఓవరీ యొక్క అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు నెక్లెస్ సైన్ కానీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అపియరెన్స్ కానీ కనపడిస్తుంది. దీంతో పాటు ఏమవుతుంది అంటే మన ఎండోక్రైన్ సిస్టంలో ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది, ఈవెన్ ఈస్ట్రోజన్ పెరుగుతుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ రివర్స్లో రాసాను, పెరుగుతుంది లెవెల్స్, కానీ సెన్సిటివిటీ టు ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గుతుంది. ఇది 2 పక్కలు కనపడిస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంక్రీజెస్, కానీ తగ్గుతుంది, సెన్సిటివిటీ టు ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నార్మల్గా ఉంటుంది. తర్వాత హైపర్ లిపిడిమియా వస్తుంది. లిపిడిమియా అంటే మన బాడీలో ఫ్యాట్ పెరగడం. ఫ్యాట్ అంటే మనకి లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఉంటాయి కదా, దాంట్లో లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ పెరుగుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్. హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ తగ్గుతుంది అనమాట, అది గుడ్ కొలెస్ట్రాల్. దానివల్ల మనకి ఏమొస్తుందంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. ఈ పిఎంఓఎస్ ఉన్న పేషెంట్స్లో ఏమి కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే పేషెంట్కి ఇన్ఫర్టిలిటీ రావచ్చు, పిల్లలు పుట్టకుండా. అమెనోరియా అంటే పీరియడ్స్ రాకపోవడము, ఒకవేళ ప్రెగ్నెన్సీ నిల్వన్న తర్వాత కూడా అబార్షన్ కావడము. టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ ఇది మోస్ట్ కామన్. దీనికి ట్రీట్మెంట్ ఉందండి. ఏం చేశారంటే మెట్ఫార్మిన్ ఇస్తారు. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయినా కానీ అది సేఫర్ అనమాట. ఇది దేంట్లో మెట్ఫార్మిన్ ఎవరికి ఇవ్వరు, పేషెంట్స్కి ఇవ్వరు అంటే రీనల్ వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే ఇది రీనల్ టాక్సిక్, నెఫ్రోటాక్సిక్ మెట్ఫార్మిన్. ఈస్ట్రోజన్ ఎక్కువ కావడం వల్ల ఈవెన్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది కదండి, ఇక్కడ చూసాం కదా మనము. దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్ కెన్ లీడ్ టు యూటరైన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇది చాలా తక్కువ వస్తుంది. మ్యాక్సిమం మనము ఈ ఫస్ట్ 4 కేసెస్ చూసాం, ఇన్ఫర్టిలిటీ, అమెనోరియా, అబార్షన్, టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్, అండ్ మోస్ట్ కామన్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్. ఈ పైన కూడా ఉంటాయి. తర్వాత మనం దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము పిఎంఓఎస్కి అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ వెయిట్ రిడక్షన్ అండి. ఎందుకంటే ఫస్ట్లో మనము చెప్పుకున్నాం కదా ఏమని,
కాజెస్లో లైఫ్ స్టైల్ అంటే ఒబెసిటీ 80% ఆఫ్ ది కాజ్ దానివల్ల. కాబట్టి ఇక్కడ వెయిట్ రిడక్షన్ ఎలా చేస్తాము అంటే ఎక్సర్సైజ్ యూజ్ చేసి వెయిట్ రిడక్షన్ చేస్తాము. తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేసుకుంటాము. అంటే హెల్తీ ఫుడ్ తినడము, కరెక్ట్ 8 hours రెస్ట్ తీసుకోవడము, అవన్నీ చేస్తామన్నమాట. దాంతోపాటు మనము ఫోలిక్ యాసిడ్ కూడా ఇస్తాము. ట్రీట్మెంట్ వచ్చేసి మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీకి ఒకలాగా, ఇన్ఫర్టిలిటీకి ఒకలాగా ట్రీట్ చేస్తారు. మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీ అంటే మనం చూసాం కదా, అనోవిలేషన్ అవుతుంది, మెన్స్ట్రువల్ సైకిల్ రాదు. అప్పుడు ఏం చేస్తామంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తారు, సెకండ్ వచ్చేసి మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎస్టేట్ ఇస్తారు. తర్వాత ఇన్ఫర్టిలిటీకి వచ్చి 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెట్రిజోల్ అనే ట్యాబ్లెట్, క్లోమిఫిన్ సిట్రేట్ అనే ట్యాబ్లెట్ ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తామంటే మనము ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి కదా, ఓసీపీస్, అవి స్టార్ట్ చేస్తాము. అది ఏం చేస్తుందంటే మన యూటరస్లో ఎండోమెట్రియంని మెయింటైన్ చేస్తుంది. ఎన్ని రోజులు ఇస్తాము ఓసీపీస్ అంటే 21 days ఇస్తాము. ఓసీపీలో ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ఉంటుంది. మనం 21 days తర్వాత స్టాప్ చేస్తే ఏమవుతుందంటే విత్డ్రాల్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అవ్వడం వల్ల ఎండోమెట్రియం షెడ్ అవుతుంది. ఎండోమెట్రియం షెడ్ అవడాన్ని మనము మెన్స్ట్రువల్ సైకిల్ అంటాము. అంటే సైకిల్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట. అనోవులేషన్, అమ్నోరియా ఉంటుంది కదా, అది కాకుండా మెన్స్ట్రువల్ సైకిల్ రీస్టార్ట్ అవ్వడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తాము. దానికి ఇంకొక ఆప్షన్ వచ్చేసి మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎసిటేట్ 10 to 20 mg ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ ప్రైమరీ ఆప్షన్ ఓసీపీస్ ఇస్తాము. తర్వాత వచ్చేసి ఇన్ఫర్టిలిటీకి లెట్రోజోల్ ఇస్తారండి. దాంట్లో 2.5 mgతో స్టార్ట్ చేస్తారు, మినిమం డోస్ ఇది. మ్యాక్సిమం మనం 7.5 mg వరకు ఇవ్వచ్చు. తర్వాత క్లోమిఫిన్ సిట్రేట్ సెకండ్ ఆప్షన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి. స్టార్ట్ 50 mgతో చేస్తారు, మ్యాక్సిమం 150 mg వరకు ఇవ్వచ్చు. ఇది ఏం పని చేస్తుందంటే ఆండ్రోజన్ పెరుగుతుంది కదా మన బాడీలో, PMOSలో, దాన్ని తగ్గిస్తుంది. ఇది ఎప్పుడు ఇస్తాము, ఏ టైంలో ఇస్తాము అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో Day 5లో ఇస్తాము ఫర్ 5 days, అంటే Day 9 వరకు. అంటే ఎప్పుడు Day 5 స్టార్ట్ చేస్తాం, Day 5, Day 6, Day 7, Day 8, Day 9, అంటే 5 రోజులు మనము క్లోమిఫిన్ సిట్రేట్ని ఇస్తాము. దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏమి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ, బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, హార్ట్ ఫ్లషెస్, అబ్నార్మల్ ఫాలికల్స్, అంటే ఎక్కువ ఫాలికల్స్ ప్రొడ్యూస్ కావడం, దానివల్లే కదా ట్విన్ ప్రెగ్నెన్సీ అవుతుంది. దాన్ని ఏమంటామంటే మనము ఓవేరియన్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటాము. కొంతమంది ఏమవుతారంటే క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్ పని చేయలేదు అనుకోండి, క్లోమిఫిన్ సిట్రేట్ ఇచ్చారు, క్లోమిఫిన్ సిట్రేట్ కూడా పేషెంట్ రెస్పాండ్ కాలేదు. అప్పుడు మనం ఏమిస్తాము, పేషెంట్ రెసిస్టెంట్ ఉన్నాడు క్లోమిఫిన్ సిట్రేట్కి, ఉన్నది అంటే ఆడవాళ్ళది కదా ప్రాబ్లం ఇది. అప్పుడు మనము పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తామంటే గ్లూకోకార్టికాయిడ్స్ ఇస్తాము. గ్లూకోకార్టికాయిడ్స్ పని కూడా సేమ్ ఆండ్రోజన్స్ మీద పని చేస్తుంది. ఆండ్రోజన్స్ అడ్రినల్ కార్టెక్స్ యాక్టివిటీని సప్రెస్ చేసి ఆండ్రోజన్స్ని తగ్గిస్తుంది. తర్వాత దీంట్లో హెయిర్ ఎక్కువ ఉంటుంది అన్నాం కదా, ఫేషియల్ హెయిర్, దాన్ని మనం హిర్సుటిజం అన్నారు కదా, దానికి డ్రగ్ ఆఫ్ చాయిస్, దాని ట్రీట్మెంట్కి మనము ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తాము. అది తర్వాత డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి క్లోమిఫిన్ సిట్రేట్. తర్వాత కొన్ని సైన్స్ ఉన్నాయండి, అవి మనము ఈజీగా కనుక్కోవడానికి పేషెంట్ PMOS పేషెంటా కాదా అని, పాలీఎండ్రోకైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందా లేదా అని. అది ఒకటి వచ్చేసి హైపర్ ఆండ్రోజన్ సిండ్రోమ్. దాంట్లో ఏమవుతుందంటే పేషెంట్కి మెన్స్ట్రువల్ సైకిల్ రాదు, ఎందుకంటే ఓవం ప్రొడ్యూస్ కాదు కాబట్టి. ఓవం ప్రొడ్యూస్ కాకపోయిన దాన్నే మనము అనోవులేషన్ అంటున్నాము ఆ సిచ్యుయేషన్ని. పేషెంట్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, చెప్పాం కదండి, దాని కాంప్లికేషన్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ వస్తుంది. దానికి ట్రీట్మెంట్ మెట్ఫార్మిన్, సేఫెస్ట్, ప్రెగ్నెన్సీలో కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మనం ఫిజికల్ ఫైండింగ్ ఏం చూస్తాము అంటే అకాంతోసిస్ నెగ్రికాన్స్, నెగ్రిగ్యాన్ అని రాశాను, గ్యాన్ కాదండి, CAN, అకాంతోసిస్